నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరే ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ క్రిటిక్ హేమసుందర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సంక్రాంతి రేస్ భాగంగా హనుమాన్ మూవీ అనేది మన ముందుకు వచ్చింది అది ఎంత కలెక్షన్ సాధించింది అంటే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు సంక్రాంతి సీజన్ అంటే మనకి లెక్కేసుకుంటే 11వ తారీఖుని రిలీజ్ అయిన సినిమా ఇది ఇవాళకి వచ్చేసరికి ఫిబ్రవరి 2కి వచ్చాం అంటే దాదాపు ఒక 300 కోట్ల కలెక్షన్స్ చేరువలో ఉంది అంటే 280 కోట్లు కలెక్ట్ చేసింది అంటే ఈ కలెక్షన్ ఏంటంటే ఒక గ్రాస్ కలెక్షన్ అంటాం దీన్ని అది టోటల్గా ఏంటంటే టికెట్ మీద తగిన అమౌంట్ ఉంది అంటే దీంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ₹5 అయోధ్యలో రామాలయం దీనికి విరాళంగా ప్రకటించారు అసలు ఆ అమౌంటే ఎక్కువ వచ్చింది వాళ్ళు ఏదో ఒక 20 లక్షలు ఇద్దాం అనుకున్నారు దగ్గరగా ఇప్పటికి 5 కోట్లు వాళ్ళు ఈ వచ్చిన ₹5 చొప్పున తీసుకుంటేనే అదే 5 కోట్లు అయిందంట దాన్ని బట్టి ఏ స్థాయిలో వసూలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అది సో సార్ సంక్రాంతి రేస్ భాగంగా ఇంకో ఎన్నో సినిమాలు వచ్చినాయి నాగార్జున గారిది నా స్వామి రంగా వెంకటేష్ గారిది సైంధవ్ అనేది ప్లస్ గుంటూరు కారం కూడా వచ్చింది మహేష్ బాబు సో హనుమాన్ ఏ స్థాయిలో ఉంది సార్ మూవీ ఇది పెద్ద మంచి క్వశ్చన్ ఇది ఒక పెద్ద రికార్డ్ అని చెప్పాలి ఈ సంక్రాంతి సినిమా కాదు 92 సంవత్సరాల సినీ చరిత్రలో చాలా సంక్రాంతి వచ్చినాయి 92 సంవత్సరాలకే 92 సంక్రాంతులు వచ్చినాయి ఈ 92 సంక్రాంతులు కూడా పెద్ద పెద్ద సినిమాలు చాలా సినిమాలు వచ్చినాయి ఆ పెద్ద సినిమాలన్నింటిలోనూ ఇప్పటిదాకా ఇదే పెద్ద రికార్డుగా చెప్తున్నారు అంటే ఏ సినిమా కూడా ఇంత అమౌంట్ కలెక్ట్ చేసిన సినిమా ఏదీ లేదు సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మీరు గతంలో ఒకవేళ మహేష్ బాబు సినిమా అలవైకుంఠపురం లాస్ట్ తీసుకున్నప్పుడు కూడా అలవైకుంఠపురంలో కానీ అలాగే ఆ తర్వాత సరిలేరు మీకు ఎవరి సినిమా కూడా అవి కూడా దాదాపు 200-250 కోట్లు స్థాయిలోనే వసూలు చేసినాయి అంటే వాటిని కూడా దాటిపోయి వెళ్ళిపోయిందంటే ఒక స్టార్ లేని హీరో సినిమా ఒక స్టార్ హీరోల సినిమాను దాటి వసూలు చేయిందంటే దాన్ని మన పెద్ద రికార్డుగా చెప్పుకోవాలి ఇది ఒక నిజంగా చెప్పాలంటే తెలుగు సినిమా చరిత్రలోనే ఒక పెద్ద రికార్డు ఇప్పుడు దీని సీక్వెల్ కోసం కూడా అందరూ ఏకరగా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా సీక్వెల్ కోసం ఇప్పుడు ఇది ఫస్ట్ పొజిషన్లో ఉందనుకోవచ్చా సార్ ఈ 92 ఏళ్ళ సినీ చరిత్రలో మాత్రం కలెక్షన్స్ పరంగా ఫస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి అంటే ఆ సినిమా బడ్జెట్ 15 నుంచి 20 కోట్ల మధ్యలోనే బడ్జెట్ అయింది పైగా దీనికి గ్రాఫిక్స్ కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ కూడా పెద్ద ఎక్కువేం కాదు చాలా తక్కువ దాంట్లోనే గ్రాఫిక్స్ చేశారు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే అసలు ఇంత గ్రాఫిక్ వర్క్ చేద్దామని కూడా వాళ్ళు అనుకోలేదు ఒక టీజర్ రిలీజ్ చేశారట ఆ టీజర్కి ఖర్చు పెట్టిన కూడా చాలా తక్కువ CG వర్క్ చేశారు అది ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత విపరీతమైన హైప్ వచ్చేసరికి దాంతో వాళ్ళు మార్చుకున్నారు ప్యాటర్న్ మార్చుకుని ఒక దగ్గరగా ఒక సుమారుగా 10 కోట్లు ఈ CG వర్క్ కోసం VFX కోసం ఖర్చు పెట్టారు ఆ ఖర్చు పెట్టడం ఆ అమౌంటే ఎక్కువైంది సినిమా షూటింగ్ అయిన ఖర్చు కన్నా కొద్ది VFX కోసం పెట్టిన ఖర్చు ఎక్కువైంది పైగా తక్కువ బడ్జెట్తో రూపొందిన సినిమాల్లో అతి పెద్ద హిట్ అయింది ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు ఉంటాయి మహేష్ బాబు సినిమానో లేకపోతే గుంటూరు కారం తీసుకుంటే ఆ హీరోల రెమ్యునరేషన్ 100 కోట్లు ఉంటుంది దాని నిర్మాణ ఖర్చు దిగి 150 కోట్లు అవుతుంది అలా కాకుండా 15 నుంచి 20 కోట్ల మధ్యలో రూపొందిన సినిమా 300 కోట్లు వసూలు చేయడం పెద్ద హిట్గా చెప్పొచ్చు అది అంటే ఇంకా ఇది రానున్న రోజుల్లో కూడా ఇక్కడతో ఆగేలా లేదు ఇంకా దీని ఇవాళ ఏంటంటే సినిమా టికెట్ల రేట్లు కూడా ఇంకా తగ్గించి మళ్ళీ జనంలోకి వదులుతున్నారు ఒక పక్క త్వరలోనే OTTలో కూడా ఈ సినిమా రాబోతుంది దాంతోపాటు మరో వారం రోజుల పాటు ఈ సినిమా హవా అట్లాగే కొనసాగే అవకాశం అయితే ఉంది అంటే వీకెండ్స్లో మాత్రం కలెక్షన్స్ బాగా వస్తున్నాయి కాబట్టి ఈ 300 కోట్లతో ఆగిపోతుందా అంటే మనం చెప్పలేము ఇంకా రేస్లోనే ఉంది ఇంకొక వారం పాటు ఇట్లా కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే దగ్గర 400 కోట్లు వసూలు చేసినా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు అదమ్మా సార్ సో మరి హనుమాన్ వచ్చిన తర్వాత మళ్ళీ జై హనుమాన్ అని పార్ట్ 2 కూడా వస్తుంది ఇదే మూవీ సో దీంట్లో హీరో ఎవరు అవ్వబోతున్నారు మళ్ళీ షూటింగ్ అనేది స్టార్ట్ అయిందా లేదా సార్ ఇంకా అంటే వాళ్ళు మొన్న 22వ తారీఖు రామ మందిరం బాలరాముడి ప్రతిష్ట జరిగిన రోజునే ఈ స్క్రిప్ట్ని పూజ మందిరంలో పెట్టి లాంఛనంగా ప్రారంభించారు ఒక మంచి రోజు అనుకున్నారు ఆ రోజే ప్రశాంత్ వర్మ గారు స్టార్ట్ చేసుకున్నారు కానీ ఇంకా హీరో ఎవరు ఏమిటి అనే దాని మీద ఫైనలైజ్ అవ్వలేదు బహుశా త్వరలోనే అది చెప్పేస్తారు అంటే ఈ సినిమాను కూడా 2025 రిలీజ్ అని వాళ్ళు హనుమాన్ ఎండింగ్లోనే ఇచ్చారు రిలీజ్ టైం కూడా ఇచ్చారు వాళ్ళు బహుశా 2025 అనుకున్నప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అనేది చాలా కష్టమే ఎందుకంటే టైం తక్కువ ఉంది ఈ టైంకి రిలీజ్ చేయడం షూటింగ్ చేయడం రిలీజ్ చేయడం అనేది సాధ్యం కాదేమో అనిపిస్తుంది పైగా హనుమాన్ సినిమా 12 భాషలో వాళ్ళు రిలీజ్ చేశారు దాదాపు హనుమాన్ సినిమాకి 2 ఏళ్ళు పట్టింది హనుమాన్కే 2 ఏళ్ళు పట్టింది ముందుకు రావడానికి మరి జై హనుమాన్ని అంత త్వరగా తీసుకురారు కాబట్టి అది రిలీజ్కి 2025 ఎండింగ్ దసరాకు ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ జై హనుమాన్లో హనుమంతుడే కీలకం ఇక్కడ హనుమంతు అనే పాత్ర ఒకటి ఉంది కదా, హీరో తేజ సజ్జా పోషించిన హనుమంతు పాత్ర
దాంట్లో చిన్న పాత్రగా ఉండిపోతుంది అన్నారు అసలు, లేదా తేజస్సత ఉండకపోవచ్చు. కాబట్టి అసలు ఒరిజినల్ హనుమంతుడే పాత్రగా రూపొందబోతుంది. అది దానికి రకరకాల పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు చేయబోతున్నారు అనేది ఒకటి వస్తుంది. అలాగే శ్రీరాముడి పాత్ర కూడా ఉంటుందంట. అంటే శ్రీరాముడికి హనుమంతుడు ఎలాంటి మాట ఇచ్చాడు, ఏం మాట ఇచ్చాడు అనేది ఒకటి. అలాగే విభీషణుడి పాత్ర ఎట్లాగో దీంట్లో మనం చూసాం కాబట్టి సముద్రకాని, బహుశా నేను సముద్రకాని చేస్తారేమో అనుకున్నాను. ఒకవేళ ఇది స్పాన్ పెంచేసి హిందీలో కూడా ఆడియన్స్ తెలియాలంటే అక్కడ విభీషణ్ ఏమైనా మారుస్తారా, మరి ఇంకెవరిని పెడతారు, అలాగే మెయిన్ విలన్ ఎవరు అంటే హీరో చిరంజీవి గారు ఉన్నప్పుడు పెద్ద స్థాయిలో విలన్ రణవీర్ సింగ్ని అడుగుతున్నారని సమాచారం ఉంది. బహుశా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ విలన్ కావచ్చు. ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించినంత వరకు. సో అఫీషియల్గా రిలీజ్ డేట్ అనేది ఇంకా వాళ్ళు అఫీషియల్ కదా, అసలు సినిమా లాంఛనంగా మనకు మొన్న పూజ కార్యక్రమం చేశారు కదా, షూటింగ్కి వెళ్ళాలి, స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చున్నారు. ఓ పక్కేమో అనుమానం అనేది ఇంకా కలెక్షన్లో కొలబడుతుంది, దీనికి సంబంధించిన వర్క్లో ఇంకా ఉన్నారు వాళ్ళు. దీని ఓటీటీ డీల్స్, ఆ ఓటీటీ అంతా అయిపోయింది, అది కూడా త్వరలోనే అది వచ్చేస్తుంది, ఓటీటీలోకి వచ్చేస్తుంది హనుమాన్ సినిమా. వాళ్ళు ఇంకా అది చెప్తారు, వాళ్ళు అఫీషియల్గా చెప్పాలి. అది నేను అబ్జర్వ్ చేయలేదు వాళ్ళు దేనికి వస్తుంది అనేది కూడా త్వరలో నేను చెప్పి అన్నారు వాళ్ళు. ఒక పక్క థియేటర్లోనేమో బాగానే కలెక్షన్స్ కొలగొడుతుంది. ఇక జై హనుమాన్ విషయానికి వచ్చేసరికి దాదాపు 1 year పడుతుంది కాబట్టి, అంటే చిరంజీవి గారు వేస్తారా లేకపోతే కొంతసేపు రాణా పేరు వచ్చింది బయటికి, అలాగే హృతిక్ రోషన్ పేరు కూడా బయటకు వస్తుంది, చిరంజీవి గారి కానిపక్షంలో హృతిక్ రోషన్ అని, ఇలా రకరకాల పేర్లు తెర మీదకి వస్తున్నాయి. హనుమంతుడే కీలకం కాబట్టి ఆ హనుమంతుడి పాత్ర కోసం చూస్తున్నారు. అదమ్మా, అంటే అఫీషియల్గా వాళ్ళు ఏదైనా అనౌన్స్ చేసే వరకు మనం అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సెట్స్ మీద షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు చెప్పేస్తారు. అంటే ముందు చెప్తాను, నేను 1 రోజుల్లోనే చెప్పేస్తాను హీరో ఎవరు అనేది, హనుమంతుడి పాత్ర ఎవరు అనేది. చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే చిరంజీవి గారు ఏమో విశ్వంబర షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరి ఆయన ఒక పక్క విశ్వంబర సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు సినిమా సంబంధించిన ఫైట్స్ వర్క్ అంతా జరుగుతుంది. నిన్ననే ఆయన సెట్లోకి వచ్చారు, విశ్వంబర సెట్లోకి ఆయన వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు. కాబట్టి చిరంజీవి గారు ఓకే అంటారా కాని పక్షంలో, లేకపోతే వేరే హీరో చేస్తారా? ఎందుకంటే ఒక పక్కన విశ్వంబర చేస్తూ ఆయన ఈ సినిమా చేయాలనే కష్టం కాబట్టి, లేదా బాలీవుడ్ హీరో ఎవరైనా చేస్తారా, ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయమ్మా. అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.